హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో కాసిన చెర్రీ టమాటాలు అలాగే కాకరకాయల హార్వెస్టింగ్ అయితే చూపిస్తున్నాను. చూసేయండి, మా ఇంటి పక్కన అయితే ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఇన్ని చెర్రీ టమాటాలు వచ్చినాయంటే చాలా వచ్చినాయి అన్నమాట. ఇక సరే అని చెప్పి మేమైతే కోయడానికి వచ్చాము. అమ్మ, నేను అలాగే మా వారు అందరం కలిసి అయితే వచ్చి టమాటాలు అలాగే కాకరకాయలు అయితే కోస్తున్నాం అనమాట. కాకరకాయలు కూడా చిట్టి చిట్టి కాకరకాయలు అండి, భలే ఉంటాయి అసలు. ఇంకా ఏం చేస్తున్నారు? ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరికి వెళ్ళిద్ది అని చెప్పి నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. కానీ కొన్ని వీడియోస్ చూస్తే మాత్రం నాకు నిజంగా భలే బాధ అనిపిస్తుంది. ఏముండదు మ్యాటర్ చూడడానికి, కానీ వ్యూస్ చూస్తే మాత్రం అంటే అందరినీ అంటలేదులే, కానీ కొంతమందిని చూసారా కాకరకాయలు ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయండి అసలు. చిట్టి చిట్టి కాకరకాయలు, వీటిని కాయగా ఫ్రై చేసుకుంటే భలే ఉంటాయి. ఇంకా సరేలే అని చెప్పి మేమైతే కాకరకాయలు అవి అయితే కోసేసాము. ఇంకా వీడియోస్ మాటకు వచ్చేసరికి చెప్పేది ఏంటంటే, చూడడానికి ఏమి ఉండదు కానీ మీరు చూస్తే అలా, కానీ ఎంతో కష్టపడి వీడియోస్ చేసి వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్లు ఇచ్చి ఎంత కష్టపడుతున్నా వ్యూస్ 20-25 అలా వస్తుంటే మాత్రం నిజంగా ఎందుకు ఇంత కష్టపడాలా, డిలీట్ చేసేస్తే పోయిద్దేమో అని అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అయితే. ఇదిగోండి మా చెట్టుకి కాసిన చెర్రీ టమాటాలు అలాగే కాకరకాయలు కూడా మీకైతే చూపిస్తున్నా. చూసారా, ఈ గిన్నె నిండా వచ్చినాయండి. ఎంత పుల్లగా ఉంటాయో అసలు. ఇగోండి కాకరకాయలు కూడా చాలా వచ్చినాయి. ఇక మేమైతే అక్క వాళ్ళు, అత్తయ్య అందరూ ఉన్నాం కదా, అందరం అయితే తీసుకున్నాం అనమాట. ఇక ఇది వచ్చేసి మా చిన్ని మినీ గార్డెన్. మాకైతే ఎక్కువ ప్లేస్ ఏమి ఉండదు. ఇక ఉన్న ప్లేస్లోనే చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి కలర్ ఏమంటారంటే ఏదో ఫ్లవర్స్ని ఏదో పేరు పెట్టి పిలుస్తారండి, నాకు కూడా ఇప్పుడైతే గుర్తురావట్లేదు. నార్మల్గా అయితే గల మాట్లాడతానండి, అదే వీడియో పెట్టి వాయిస్ ఇవ్వమంటే అసలు ఈ మధ్య నత్తి కూడా వస్తుంది. ఏం మాట్లాడాలా ఏందనేది అర్థం కాదు. ముందైతే నేను అనుకుంటాను మనసులో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలని, కానీ వీడియో ఆన్ చేయగానే మాటలన్నీ మర్చిపోతాను అనమాట. ఇక మా చెట్టి వంకాయలు కూడా కోసేస్తున్నా. చూసేయండి, మా అమ్మని వీడియో తీయమంటే చూసారా కింద తల కాళ్ళు చేతులు కనపడేటట్టు అయితే తీస్తుంది అనమాట. ఇవి వచ్చేసి కనకాంబరాలు. మీరు గమనించారా? కనకాంబరాలు కూడా మా ఇంటి దగ్గర అయితే 3-4 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. చూసారా, చాలా బాగుంటాయి. పసుపు అలాగే ఆరెంజ్ కలరు, రెడ్ కలరు, ఇలా అయితే 3-4 రకాల కనకాంబరాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి. మాకు పల్లెటూరే కాబట్టి అన్నీ ఎక్కువ శాతం అయితే కొనుక్కునే పని ఉండదు, అన్నీ మా ఇంటి దగ్గరే దొరుకుతాయి అన్నమాట. కానీ ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా వచ్చేసి చూసేయండి, వీటిని ఏమంటారు చెప్పేయండి. మేమైతే బురుబుచ్చికాయలైనా ఏదో అంటామండి, భలే ఉంటాయి. చిన్నప్పుడు వీటి కోసం అయితే తెగ కొట్టుకునే వాళ్ళం అనమాట. ఇలా అయితే ఇవ్వండి, ఇవైతే మా ఇంటి పక్కనే కాసినాయి అనమాట. ఇక సరేనని చెప్పి ఇవైతే కోసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇవి చూడంగానే మా చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చినాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేం చెప్పండి, ఇలా అయితే ప్రకృతి ఇచ్చిన ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఇలా